హాయ్లో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మటన్ గ్రేవీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. అయితే నేను ఇక్కడ 2 మీడియం సైజు టమాటోస్ తీసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నానండి. 2 ఆలూస్ తీసుకున్నానమాట. ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి 2 తీసుకున్నానమాట. అది నిలువుగా కట్ చేసుకుంటాను. అయితే నేను ఇక్కడ 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. దానికి సరిపడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 2 నిలువుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు టమాటోస్ కూడా షాజీరా, దాల్చిన చెక్క ముక్క ఒక 2, ఓ 3 లవంగాలు, ఆ స్పూన్తో 1½ స్పూను షాజీరా తీసుకున్నానండి. కాకపోతే మొత్తం వేసుకోను. ఆ స్పూన్తో ఒక స్పూన్ వరకే వేసుకుంటానన్నమాట. మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే గనక వేసేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. తక్కువ ఎక్కువ మీ చాయిస్ అండి. ఇప్పుడు ఆయిల్ కాగాక మనం దంచి పెట్టుకున్న, మీరు అలాగైనా వేసుకోవచ్చు. నేనైతే నాకు అలవాటు కాబట్టి దంచుకుంటానండి. బిర్యానీ ఆకులు ఒక 2, ఇందులో సగమే 3 వంతులు వేసుకుని ఒక వంతు పెట్టేస్తానండి. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే కనుక వేసేసుకోండి. ఇప్పుడు అది చిటపట్లు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. చిటికెడు ఉప్పండి. త్వరగా వేగుతుందనమాట. మనకి మంచి కలర్ రావాలండి. బాగా వేగాలి. అప్పటి వరకు మనం వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడండి ఇది 750 గ్రామ్స్ మటన్ అండి. నేను మ్యారినేట్ చేసిన వీడియో స్కిప్ అయిందండి. అయితే నేను 1½ స్పూన్ కారం వేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు, పసుపు మీకు రుచికి సరిపడా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఆ వీడియో స్కిప్ అయిందండి. మగ్గించుకోవాలండి కాస్త. వాటర్ ఊడుతుంది చూడండి. కొంచెం కాసేపు మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆలూస్ అండి. ఆలు అనేది ఆప్షనల్. బాగా కలుపుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు టీ కలాలండి. ఇది కూడా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాస్త ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అండి. ఇది వచ్చేసి మీట్ మసాలా అండి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసిన గిన్నెలోనే వాటర్ వేసుకుని యాడ్ చేసుకున్నాము.
ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకి నేను ఉడికించుకుంటానండి. ఒక్కొక్కసారి ఇంకా త్వరగా ఉడుకుతుంది. ఇంకొకసారి లేట్ అవ్వచ్చు. అది ఆహ్, మటన్‌ని బట్టి డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసండి బాదాము గ్రేవీకండి ఇది. ఇది ఒక 8 బాదాము, బాదం పప్పు తీసుకున్నాను, కాస్త జీడిపప్పు తీసుకున్నాను. ఇదొచ్చేసి గసగసాలండి. ఇవన్నీ నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానుతుందనమాట. నానబెట్టుకున్న తర్వాత ఇక్కడేమో విజిల్స్ వస్తున్నాయండి. ఒక 8 విజిల్స్ వరకు పెట్టుకున్నాను నేను. అది ఒక బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ గసగసాలేమో వేరే గిన్నెలో నానబెట్టుకోవాలండి. అన్నీ కలిపి నానబెట్టుకోకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ పైనే నానబెట్టుకున్నాను నేను. నానబెట్టుకున్న తర్వాత ఇది 8 విజిల్స్ తర్వాత అండి ఇలా ఉంది. ఇలా వచ్చిందనమాట. సారీ అండి. ఇలా వచ్చిందనమాట. ఒకవేళ మీకు ఇదే చాలు అనుకుంటే ఇక్కడికి మీరు గార్నిష్ చేసుకుని ఆపేయొచ్చండి. లేదు మీకు గ్రేవీలాగా కావాలి అనుకుంటే ఇదంటే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉందండి. లేదు మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే మీరు ఈ పేస్ట్ చేసుకోవచ్చండి. అంటే 2 టైప్స్ అయిపోయిందండి. ఇలా కూడా మీరు తినొచ్చనమాట. కాకపోతే కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉంది కదా! కొంచెం చిక్కగా చేసుకొని స్టవ్ మీద లిడ్ పెట్టకుండా ఉంటే కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకవుతుంది. అలా వాడుకోవచ్చు. ఇదేమో పేస్ట్ వేసుకున్నానండి. బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు దాంట్లో ఒక స్పూను టేబుల్ స్పూను హ్మ్, ఎండు కొబ్బరండి. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకి కాస్త మిక్సీ జార్‌లో వాటర్ కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ మూత తీసి ఉడకనివ్వాలనమాట. అంటే దాంట్లో కలిసిపోవాలది. ఆహ్, ఈ కన్సిస్టెన్సీ మీ చాయిస్ అండి. ఇది కొంచెం దగ్గరకు పడుతుంది. గ్రేవీ అనేది కొంచెం దగ్గరకవుతుందనమాట. అందుకని నేను ఈ కన్సిస్టెన్సీలో ఆపేసాను. గార్నిష్ చేసుకుంటే మటన్ రెసిపీ రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ అండి.